టెస్టుల్లో టీమిండియా ఎప్పుడూ బలమైన జట్టే. కానీ ఇప్పుడు ట్రబుల్స్‌ను ఫేస్ చేస్తోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవడంతోనే బ్యాడ్ టైం మొదలైంది. పైగా స్వదేశంలోనే వరుసగా 3 టెస్టులు ఓడిపోయింది. దీంతో ఈజీగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుందనుకున్న భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్‌లో శుభారంభం దక్కినా, ఆ తర్వాత రెండో టెస్టులో ఓటమి టీమిండియాను దెబ్బతీసింది. ప్రస్తుతం మూడో టెస్టులో భారత్, ఆసీస్ తలపడుతున్నాయి. ఇప్పటికే 3 రోజుల ఆట ముగిసింది. ఇంకా 2 రోజుల ఆటలో ఫలితం తేలుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఆసీస్ ఓడిపోయే పరిస్థితులు అయితే లేదు. వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తే మూడో టెస్టు డ్రా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. బ్రిస్బేన్ టెస్టు డ్రాగా ముగిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సినారియో ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇంకా 2 మ్యాచ్లే ఆడాల్సి ఉంది. ఆ 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడానికి రోహిత్ సేనకు అవకాశాలుంటాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ఉండాలంటే మెల్బోర్న్, సిడ్నీ మ్యాచ్లను టీమిండియా గెలవాల్సిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. శ్రీలంకలో 2 టెస్టుల్లో తలపడబోతోంది. సౌతాఫ్రికా కూడా స్వదేశంలో పాకిస్తాన్‌తో 2 టెస్టులు ఆడబోతోంది. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలిస్తే ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక వైట్ వాష్‌ను తప్పించుకోవాలి. అలాగైతే ఫైనల్ చేరడానికి భారత్‌కు అవకాశముంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో లెవెల్ చేసుకుంటే ఆస్ట్రేలియాను 1-0 లేదా 2-0తో శ్రీలంక ఓడించాలి. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమమైతే శ్రీలంక ఎట్టి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోవద్దు. లంక సిరీస్‌ను గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియాకు సమస్యేమీ ఉండదు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఏ మార్జిన్‌తో ఓడినా రేస్ నుంచి టీమిండియా అవుట్ అవుతుంది. అయితే బీజీటీని భారత జట్టు గెలవడం కీలకం. తొలి 2 డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో టీమిండియా సత్తా చాటింది. 2 సార్లు ఫైనల్ చేరింది. కానీ 2 సార్లు టైటిల్ పోటీలో విఫలమైంది. తొలిసారి కోహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టీమిండియా మూడోసారి ఫైనల్ చేరుతుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.